ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామ నవమి ఉత్సవాలు భద్రాచలం తర్వాత అత్యంత వేడుకగా జరిగే తిరునాళ్లలో గత వైభవం కొంతమేరకు తగ్గిన పండుగ ప్రభావానికి కుదవలేదు. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరంలో నవమి మహోత్సవాల సందడి ఆరంభమైంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలో వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బోస్ రోడ్లోని గల హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభించారు. ఉత్సవాల భాగంగా రెండో రోజైన శుక్రవారం రాత్రి మందిరం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తొలిగా ప్రఖ్యాత గాయని వేంపాటి కృష్ణశ్రీతచే శాస్త్రీయ సంగీత కచేరీ సంగీత అభిమానుల్ని పరవశింపజేసింది. పలు కీర్తనలను ఆమె శ్రావ్యంగా ఆలపించారు. వయలిన్పై గౌరవాజులు ఆంజనేయ శాస్త్రి, తబలపై పెరవలి వంశీకృష్ణ వాయిద్య సహకారం అందించారు. తదుపరి కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నృత్య గురువు డాక్టర్ చెల్లా బాల త్రిపుర సుందరి శిష్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. మహాతి, మోక్షిక, సరియు, చంద్రిక, బేబీ, విద్యాశ్రీమై, వరలక్ష్మి తదితర 40 మంది చిన్నారులు 20కి పైగా కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. శ్రీ సీతారామ మందిర నిర్వహణ సేవా సంఘం కార్యదర్శి కల్లూరి వెంకట సూర్యనారాయణమూర్తి సభ్యులు నేతి ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షించారు. అగ్నిహోత్రం, నరసింహాచార్యులు పూజాధికారులు జరిపించారు.